ఫుల్లుగా మందు కొట్టి బైక్ డ్రైవ్ చేసేవారిని చూసుంటాం. మధ్యమత్తులో రోడ్లపై ఓవర్ యాక్టింగ్ చేసేవాళ్లు నిత్యం కనిపిస్తూనే ఉంటారు. కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న ఇతగాడు మాత్రం తప్పదాగి అడ్డంగా బుక్కయ్యాడు. రాత్రి సమయంలో పీకల వరకు తాగి నిషాల్లో సొమ్మసిల్లి పక్కనే ఉన్న రోడ్డుపై పడుకున్నాడు. పట్టపగలు ఎండ దంచి కొడుతున్నా ఆదమరిచి హాయిగా పడుకున్నాడు. అటుగా 100 బండ్లు పోయినా ఎవరూ పాపం పట్టించుకోను కూడా లేదు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న ఓ కాకి బాస్ కళ్లకు ఈ సీన్ కనిపించడంతో తన బండికి బ్రేక్ వేసి తాగుబోతు దగ్గరికి వెళ్లాడు. తీగలాగితే డొంకంతా కదిలింది అన్నట్లు ఈ తాగుబోతు బండారం బయటపడింది. మద్యపానమైన తాగామమ్మా. ఏ ఊరు మంది? విజయవాడే. బాగానే గుర్తుపెట్టారు. నేను పోలీసు క్యాటరింగ్ వంటలో ఉంటుందా? డబ్బులు ఎక్కువ వచ్చినాయా? అందుకే తాగేవా? అనాథా. మరి పిల్లలు ఉన్నారన్నారా? 2 పిల్లలు ఉన్నారు. ఇష్టంగా ఉన్నారు కదా. పెద్దమ్మ ఎవరు? ఏ పెద్దమ్మ? నాది నీ పెద్దమ్మ ఎవరు? శిశుభవన్ పెద్దమ్మ. శిశుభవన్ పెద్దమ్మ. ఆవిడ అడగండి. ఆవిడ అడగని వెళ్ళి నువ్వెవరు అంటే ఏ పేరమ్మ నీది? మరిదాసు. ఈ సీన్ అంతా విజయవాడలో నడి రోడ్డుపై జరిగింది. నిషామత్తులో రోడ్డు మీద పడుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్లిన ట్రాఫిక్ పోలీస్ లెగమ్మ లెగు అంటూ సిచ్యువేషన్ చాలా స్మూత్ గా హ్యాండిల్ చేశారు. పడుకున్న వ్యక్తిని లేపారు. ఇంకా నిషామత్తులోనే ఉన్న విషయాన్ని గమనించి అతని వివరాలు అడగడం మొదలుపెట్టారు. నీది ఏ ఊరు? పెళ్ళైందా? పిల్లలు ఉన్నారా? ఇలా తాగి ఎక్కడంటే అక్కడ పడిపోతే ఎలా? నీ ఫ్యామిలీ ఏమవుతుంది అంటూ క్లాస్ పీకారు పోలీస్ బాస్. ఇక ఎలాగోలాగా నిషా నుంచి బయటకు వచ్చిన ఈ మందుబాబు సార్ ఐయామ్ ఆర్ఫన్ అంటూ స్టోరీ స్టార్ట్ చేశాడు. సోయి లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడారు. తాను వంటవాడినని, ఎంపీసీ 2nd ఇయర్ చదివానని చెప్పాడు. ఈ సీన్ గురించి నేను చెప్పడం ఎందుకు, మీరే డైరెక్ట్ గా చూడండి. పైకి లేగమ్మా. ఈ బండి ఎక్కడ తీసుకొచ్చావమ్మా? ఇక్కడ జారపడు, ఇలా జారపడు. చెప్పప్పుడు పడిపోతావు వెనక్కి. మళ్ళీ దెబ్బ తగులుతుంది నీకు, తల పగిలిపోతుంది. వెనక్కి పడిపోయాడు. ఏ ఊరు మంది? విజయవాడే. ఎక్కడ? ఆర్ఆర్పేట. బండి వేసుకుని ఇలా పక్కన పెట్టేసి జేబులో తాళం పెట్టుకుని ఇలా పడిపోతే వెళ్ళిపోయే వాళ్ళు ఏమనుకుంటారు? ఇంట్లో తాగి పడిపోవచ్చు కదా, బయటికి ఎందుకు తాగటం? నువ్వేం చేస్తావా? నేను చేయనా పోనీ ఏనని? బాగానే గుర్తుపెట్టారు. నేను పోలీసు వాడిని. ఏదైనా చేస్తానా? ఏదైనా ఎందుకు చేస్తాను నేను? పిల్లలు లేరా? ఉన్నారా? ఎంతమంది? అమ్మాయి అబ్బాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వు ఇలా రోడ్డు మీద పడిపోతే? అనాథా. మరి పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు ఉన్నారు. ఇష్టంగా ఉన్నారు కదా. పెద్దమ్మ ఎవరు? ఏ పెద్దమ్మ? నాది నీ పెద్దమ్మ ఎవరు? శిశుభవన్ పెద్దమ్మ. ఆవిడ అడగండి. అడగని వెళ్ళి నువ్వెవరు అంటే ఏ పేరమ్మ నీది? మరిదాసు. మరి పెళ్ళి అయింది కదా, 2 పిల్లలు ఉన్నారుగా. మరి ఏంటిది ఈ దౌర్భాగ్యం? మనకు ఎందుకు ఇలా రోడ్డు మీద పడిపోతావు? ఏం సారీ? దేనికి సారీ? నీకు కూడా బాగా ఇంగ్లీష్ వచ్చినట్టు ఉందా? బాగా చదువుకున్నావా ఇంగ్లీషు? సెకండ్ ఇయర్. ఏంటి 2nd ఇయర్? ఎంపీసీ 2nd ఇయర్. ఫోన్లే బాబు. ఎంపీసీ అన్నదైతే గుర్తుంది నీకు? ఇయర్ 2002. ఇక్కడి వరకు ఈ సీన్ మంచి రసవత్తరంగా సాగింది. కట్ చేస్తే ఈ మందుబాబు అసలు బండారం బయటపడింది. ఎప్పుడో 4 రోజుల క్రితం చోరీకి గురైన బైక్తో ఈ మందుబాబు పోలీసులకు పట్టుబడి అడ్డంగా బుక్కయ్యాడు. ముందుగా ట్రాఫిక్ పోలీస్ ఈ బైక్ ఎవరిదని అతడిని అడిగితే తన చుట్టాలదని చెప్పాడు. ఎక్కడో తేడా కొట్టడంతో బైక్ డీటెయిల్స్ ఆధారంగా ఓనర్కి కాల్ చేశారు. దీంతో అసలు మ్యాటర్ బయటకొచ్చింది. తన బైక్ 4 రోజుల క్రితం చోరీకి గురైందని ఓనర్ చెప్పడంతో పోలీస్ ఆఫీసర్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ బండి ఎక్కడిది అని మళ్లీ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇది నాది కాదు, కానీ 2 నెలలుగా నా దగ్గరే ఉంది అంటూ ఆ నిషాలోనే ఏదో మేనేజ్ చేసేందుకు ప్రయత్నించాడు ఈ మందుబాబు. ఇక అసలు విషయాన్ని అర్థం చేసుకున్న పోలీసులు బైక్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ మందుబాబును ఆటో ఎక్కించి ఇంటికి పంపించేశారు. ఈ బండి ఎవరిది? మీ ఇంట్లో వాళ్ళదా? మీ ఇంట్లో వాళ్ళదేనా? ఎవరిది?
అల్లుడిది. మీ అల్లుడిదా? ఈ బండి ఏమో మీ రిలేటివ్స్ అంటున్నావు. ఈ బండి గల ఆయన ఫోన్ చేస్తేనేమో నాది 1 month క్రితమే పోయింది అంటున్నాడు. ఈ బండి ఎక్కడి నుంచి తీసుకొచ్చావు నువ్వు? ఇప్పుడు ఈ బండి 2 months నీ దగ్గరే ఉంది. అవును. ఎందుకు పెట్టుకున్నావు ఈ బండి? దొరికింది ఎక్కడనని? ఎక్కడ దొరకలే. ఆయన ఏమో ఫుల్ తాగేసుకున్నాయన. ఎవరో ఈ బండి గల ఆయన? ఓకే. ఫుల్ తాగేసుకున్నాయన. తాగేసి ఉంటే నీకంటే ఓకే ఇద్దరు తాగేసి ఉన్నాం. ఇద్దరు తాగేస్తున్నారు. ఫ్రెండ్స్ ఏంటి ఇద్దరునే? ఓకే. ఇద్దరు తాగేసి ఉన్నాము. తాగేసి ఉంటే నేను అక్కడ తెప్పుకున్నాను. ఎక్కడ ఎక్కడ? మన మా ఇంటికి రాగండి. చెప్పు మరి మన అంటే పూర్తి చెప్పండి. వాటర్ తక్కువదిగా. ఇద్దరు స్నేహితులే. బండి గల నువ్వు స్నేహితులే. తాగాం ఇద్దరు. తాగాం. బండి మరి ఎందుకు తీసుకొచ్చావు? ఇద్దరు తాగాం. తాగాం. తాగి నాకేంటంటే ఫుల్ వాన పడుతుంది. ఫుల్ వాన పడుతుంది. గుర్తురాదులే ఇప్పుడు, మర్చిపోయాడు. ఆగండి. నేను ఎక్కడికి వెళ్తున్నా? ఇక్కడే ఉన్నా. ఆగండి సార్. నేను ఇక్కడే ఉన్నాను. నేను ఏఎస్ నగర్ బ్లూ కోట్ వచ్చారండి. ఇది థెఫ్టింగ్ వెహికల్ అని చెప్తే అతను ఫోన్ చేస్తే అన్నాడు వస్తున్నాడు. ఏఎస్ నగర్కి అప్ చెప్తున్నాం. ఆయన నెంబర్ కూడా ఇచ్చాము. ఇతను ఏఎస్ నగర్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం బ్లూ కోట్కి. ఓవర్. నమస్కారం సార్. మంచి అఫెండర్ క్యాచ్ చేసి పట్టుకున్నారు. నమస్కారం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.